అదేవిధంగా రాజ్యాంగం రాసేటప్పుడు బాబా అంబేద్కర్ సాహెబ్ దానికి చైర్మన్ ఉంటూ రాసినప్పుడు కూడా ఇలాంటి ఒక వ్యతిరేకత కానీ ఎలాంటి ఆ రోజుల్లో కూడా చేయలేదు. ఎవరి మీద కూడా చేయకుండా ఒక రాజ్యాంగాన్ని నిర్మించారు పెద్దలు పూజ్యులు అంబేద్కర్ గారు. అందులో ఉన్న సభ్యులు కానీ మా కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో స్వతంత్రం సాధించినప్పటికీ కూడా ఏనాడు కూడా వ్యతిరేకత మాట్లాడలేదు. మొన్న బిల్లు పెట్టేటప్పుడు దాదాపుగా కాంగ్రెస్ పార్టీ మొన్న 13 రోజులు వ్యతిరేకత చేశాం మేము ఈ బిల్లుకు. అందులో రాహుల్ గాంధీ గారు కూడా ఈ బిల్లును క్యాన్సల్ చేస్తే తప్ప నేను అసలు మాట్లాడేదే లేదని కూడా బయటగా వాకౌట్ చేశాం. 13 రోజులు కాంగ్రెస్ ఎంపీలు అదేవిధంగా సిపిఐ సిపిఎం ఎంఎల్ పార్టీ భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతిపక్షాల ఉన్న వాళ్ళందరూ కూడా వ్యతిరేకించాం. ఎందుకు వ్యతిరేకించామంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా భాయి అని మనం బతుకుతున్నాం. ప్రతి ప్రతి స్కూల్స్ లో అందరం కలిసి పిల్లలు బతుకుతున్నారు. స్కూల్స్ కానీ కాలేజీ కానీ మెడిసిన్ కానీ ఇంజనీరింగ్ కానీ ఏ చదువైనా కానీ అందరం కలిసి బతుకుతున్నాం, కలిసి చదువుతున్నాం, కలిసి తింటున్నా. ఇది ఒక భారతదేశానికి కొన్ని విశ్లేషణలు తీసుకొచ్చి విభజించవద్దని చెప్పి దీనికి ఎన్నో రకాలుగా ఉన్నాయి. వక్ఫ్ ల్యాండ్కు చేయాలంటే ఇది ఒకటే కాదు, తీసేసుడే. దీనికి ఎన్నో రకాల కూడా వాళ్ళకి లాభం జరుగుతూ వాళ్ళకు కూడా సేవ్ చేసే మార్గాలు ఎన్నో ఉన్నాయి, ఒకటే కాదు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. బీజేపీ పార్టీ కుట్ర పండుతున్నది భారతదేశంలో. కుల విశ్లేషణ తీసుకొచ్చి మనకందరికీ ఇవాళ వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి బీజేపీ పార్టీ మతతత్వం పార్టీ, బీజేపీ పార్టీ పూర్తి మతతత్వం పార్టీ. బీజేపీ పార్టీకి ఎన్నడూ కూడా భారతదేశంలో అందరూ వెతికరిస్తూనే ఉన్నారు. కానీ ఆర్ఎస్ఎస్ కానీ వాళ్ళు ఒకటి కుట్ర పన్ని రాజ్యాంగం చేస్తున్నారు. బిల్లు కూడా రాహుల్ గాంధీ మా నాయకుడు సోనియా గాంధీ గారు పార్లమెంట్ లో ఒప్పుకోలేదు, ఖర్గే గారు ఒప్పుకోలేదు. కాబట్టి అంబేద్కర్ ఒక ఆలోచన, ఒక విధానానికి ఒక మార్గదర్శిగా తీసుకోపోవాలి. భారతదేశంలో గాంధీ గారి మార్గదర్శి శాంతితోని పోరాటం చేయాలి. కాబట్టి నేను ఎక్కువ మీకు అన్ని తెలుసు, కానీ మీరు అట్లా పోవడం మంచిది కాదు. మీరు ఇట్లా పోవడం యూనిటీ ఉండాలి. ఎప్పుడైనా యూనిటీ లేకపోతే మీరు కరెక్ట్ కాదు. కాబట్టి ముస్లిం సోదరులకు నేను వింటున్నా, మీరు యూనిటీ చేసి आप संघर्ष करो, हम आपके साथ हैं. आप जो भी संघर्ष करो हम साथ हैं. मुस्लिम भाइयों को बहनों को और हिंदू भाइयों को बहनों को सबको बोल रहा हूं, आप संघर्ष करो, हम साथ नहीं रहे तो बोलिए आप. हम एक है. రాహుల్ గాంధీ గారు కూడా ఎంత సీరియస్ గా ఉన్నారు ఈ సబ్జెక్ట్ అంటే, ఎంత సీరియస్ గా ఉన్నారు రాహుల్ గాంధీ గారు. కాబట్టి మీరందరూ కూడా మాకు యూనిటీగా ఉండి మనం ముందుకు నడిపిస్తే తప్ప దీన్ని సాధన లేకపోతే మనం చేయలేం. కాబట్టి దీనికి మీద కఠినంగా మనం చేయాలి. అంబేద్కర్ గారి ఆలోచన, గాంధీ గారి శాంతయుతంగా ఆలోచన, మీరు ఒక పని చేయాలి. నా మనవి ఏమంటే, రేపు శుక్రవారం నాడు మీరు నమాజ్కు పోయిన తర్వాత ఒక్కరోజు మాత్రం మీరు ఎక్కడైనా ఒక జాగల మైబాద్లో కూర్చోవాలి. అందరూ ముస్లిం సోదరులు యువకులు కొంతమంది ఒక 2 hours అయినా మీరు కూర్చోవాలి. ఎప్పుడు శుక్రవారం నమాజ్ అయిపోయిన తర్వాత లేకుంటే మస్జిద్ ముందనే కూర్చోండి. ఒక 2 hours మాత్రం కూర్చుకొని భారతదేశంలో కూడా మైబాద్ నుంచి కూడా एक आवाज सुना है, हम आपके साथ है, मगर आवाज कभी नहीं रोकना चाहिए. जो अल्लाह ताला ने आपको जो आवाज दिया है, जो उसको आपको सांस को दिया है, वो सांस को और आवाज को पार्लियामेंट तक सुनाना आपके ऊपर फर्ज है. हम आप साथ हैं. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.